శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. సర్వభూతకారణ సర్వభూత పావన గోవింద గోవింద. భూతజాతం యస్సృజతి నికృందతి తతః పరం ప్రచోదయతి యస్సర్వాన్ తమేషం సతతం నుమః అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, వారికి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ, వారి దివ్య సాన్నిధ్యంలో చక్కటి ఈ శుభ సాయంకాలంలో వేదసారభూతమైనటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఈ సంకల్పవాక్యాలను ఆచార్యుల వారు పలకగా మారు పలికి సత్సంకల్పాన్ని చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య అఖిలాండకోటి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః శ్రీ పద్మావతీ జానేః భగవతః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వశుభఫలప్రాప్త్యర్థం సర్వవిధ సర్వవిధ రోగశోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధిద్వారా స్వస్వవిషయేషు ప్రావీణ్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతానసిద్ధ్యర్థం వాంఛితార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీవిష్ణోః ధర్మసార ఇతీరితం
శ్రీ గురుభ్యో నమః. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః అనే శ్లోకంలో విశ్వం అనే పదానికి సమస్త ప్రపంచము పరబ్రహ్మస్వరూపమే అనే అర్థాన్ని చెప్పుకున్నాం. విష్ణు ఆ ప్రపంచంలో ఉండే ప్రతి పదార్థంలోనూ ఉండేవాడు, కదలిక స్వరూపంతో చైతన్య స్వరూపంతో ఉండేవాడు అని చెప్పుకున్నాం. వషట్కార ఏవైతే మనకు ఫలితాన్ని ఇవ్వటానికి కారణంగా ఉన్నాయో అటువంటి శక్తిని ఉద్దీపన చేసేటువంటి మంత్రస్వరూపుడు అని చెప్పుకున్నాం. భూతభవ్య భవత్ ప్రభు 3 కాలాల పాటు ఉన్నాడు అనే పదం ద్వారా తెలియబడేవాడు అనే అర్థాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత భూతకృత్ అనే 5వ నామం ఉన్నది. భూతకృతే నమః అని. భూతాని కరోతి ఇది భూతకృత్. పరమాత్మ సంకల్పం మనందరికీ తెలిసిందే. ప్రతి జీవి తన యొక్క పాపపుణ్యాలకు ఫలితంగా ఆయా యోనులలో శరీరాన్ని పొంది ఆయా స్థానాలలో ఆ పాపపుణ్యాలకు ఫలితాన్ని అనుభవించాలి, అంటే సుఖ దుఃఖాన్ని అనుభవించాలి. నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటిషిదేరపి. చేసిన పుణ్యపాపాలకు ఫలితాన్ని అనుభవించకుండా జీవి తప్పించుకోలేడు, సంసారాల్లో తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి అతని పాపపుణ్యాలను అనుసరించి అతను జన్మలు పొంది తీరుతూ ఉంటాడు అని మనకి తెలుసు. మరి ఆ జన్మలను చేసేవాడు ఎవరు, అనుగ్రహించేవాడు ఎవరు అన్నట్లయితే అది కూడా పరమాత్మే. మనందరికీ ఈ విషయం కూడా తెలుసు. పరమాత్మ ఈ సమస్త బ్రహ్మాండాన్ని సృష్టిస్తూ ఉంటాడు అని. ఈ సమస్త బ్రహ్మాండ సృష్టికి, ఈ విశ్వ సృష్టికి సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాల సమిష్టి స్వరూపమైనటువంటి మూల ప్రకృతి లేక మహావిద్యను ముడిసరుకుగా వాడుకుంటారు. జీవి యొక్క పాపపుణ్యాల ప్రభావం, పాపపుణ్యాల వల్ల ఆ సత్వరజస్తమో గుణాలు వైషమ్యాన్ని చెందుతూ ఉంటాయి. వాడికి పుణ్యాతిశయం ఎక్కువగా ఉన్నట్లయితే సత్వగుణం ఎక్కువగా ఉంటుంది, దేవతా జన్మలు పొందుతూ ఉంటాడు. తమో గుణం అధికంగా ఉన్నట్లయితే రాక్షస యోనులు లేకపోతే నీచ యోనులను పొందుతూ ఉంటాడు. ఈ విధంగా గుణవైషమ్యంతో, అంటే వాడి పాపపుణ్యాల ప్రభావంతో, గుణవైషమ్యంతో పరమాత్మ ఆయా జీవులను లోకంలో ప్రవేశపెడుతూ ఉంటాడు. కాబట్టి భూతాన్ని, సమస్త బ్రహ్మాండంలో ఉండే భూతాలను కరోతి, చేస్తున్నాడు కాబట్టి ఆయన భూతకృత్ అని పిలువబడ్డాడు. ఆ చేసేటప్పుడు ఆయన నిర్వికారుడు కాబట్టి ఏ పని చేయలేకపోయినప్పటికీ కూడా ఆయనే రజోగుణాన్ని ఆశ్రయించి చతుర్ముఖ బ్రహ్మగా మారి, ఈ పరమాత్మే చతుర్ముఖ బ్రహ్మగా మారి ఈ లోకాలన్నిటినీ, ఈ భూతాలన్నిటినీ, జీవజాతాన్ని అంతటినీ కూడా ఆయన సృష్టి చేస్తూ ఉన్నాడు. కేవలం సృష్టి చేయడం ఒకటే ఆయన పని కాదు. ఒకవేళ సృష్టి చేయడం అన్నట్లయితే అది పర్వతంలాగా పెరిగిపోతూ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు ఒక మనిషి ఒక సుఖ దుఃఖాలను కొద్దిగా కాలం పాటు మాత్రమే అనుభవించి తీరవలసి ఉంటుంది. ఆ సమయాన్ని నియమించేవాడు కూడా ఈ పరమాత్మే. సమయాన్ని నియమించేవాడు కాబట్టి అతనే నియామకుడు లేక నియముడు లేక యముడు లేక రుద్రుడు. ఇదే పరమాత్మ తమో గుణాన్ని ఆశ్రయించి రుద్రస్వరూపంతో ఈ తాను ఎవరినైతే సృష్టించాడో వాళ్ళందరినీ కూడా తనకు తాను ఉపసంహరించుకుంటాడు. భూతాన్ని కృంతతి ఇది భూతకృత్. తానే సృష్టి చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పాపపుణ్యాలు అనుభవించిన తర్వాత తానే రుద్రరూపంగా మారి వాళ్ళని ఉపసంహరిస్తూ ఉంటాడు. 2 పనులు కూడా ఆ పరమాత్మే చేస్తాడు కాబట్టి అటువంటి పరమాత్మకు భూతకృత్ అని పేరు. అంత మాత్రమే కాదు, చాలా విశేషాల అర్థాలు కూడా ఉన్నాయి. ఈ జీవి బతుకున్నప్పుడు, అంటే జీవించి ఉన్నప్పుడు అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాడు. వ్యాధి రూపాలతో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. అటువంటి అన్నిటినీ కూడా తనను ఆశ్రయించిన భక్తుల యొక్క ప్రార్థనానుగుణంగా, వాళ్ళ యొక్క పుణ్యానుగుణంగా ఆ కష్టాలను కూడా తీర్చేవాడు. భూతాని భక్తానాం ఉపద్రవ రూపాన్ని పిశాచాదీని కృంతతి నాశయతి. కనుక ఆయన భూతకృత్ అని పిలువబడతాడు. ఇటువంటి వాడు ఈ పరమాత్మ. అంతేకాదు పైనామం ఇలా ఉంది, భూతభృత్ అని.
భూతభృతే నమః. తాను సృష్టించినటువంటి రజోగుణంతో చతుర్ముఖ బ్రహ్మగా మారి తాను సృష్టించినటువంటి జీవులందరినీ కూడా సత్వగుణ స్వరూపుడై శంఖచక్ర గదా పద్మాలను ధరించినటువంటి శ్రీమన్ మహావిష్ణు స్వరూపంతో ఆ అందరినీ రక్షిస్తూ ఉంటాడు, పరిపాలన చేస్తూ ఉంటాడు, మోస్తూ ఉంటాడు. కాబట్టి భూతాన్ని బిభర్తి కనుక ఆయన భూతభృతు అని కూడా పిలువబడుతూ ఉన్నాడు. ఇలా ఆ పరమాత్మే గుణవైషమ్యాన్ని సంపాదించుకుని సత్వగుణ ప్రధానంతో విష్ణుమూర్తిగా మనల్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. రజోగుణాన్ని స్వీకరించి చతుర్ముఖ బ్రహ్మగా మారి మనల్ని సృష్టిస్తూ ఉన్నాడు. తమో గుణాన్ని స్వీకరించి రుద్రమూర్తిగా మనలను ఉపసంహరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మూడు పనులు చేసేటువంటి వాడు ఆ పరమాత్మ. ఎవరైతే విశ్వం అనే పదం ద్వారా మనం అనుకున్నామో ఆ పరమాత్మే ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు అని అర్థం. ఆ పైన నామం భావః అని. భావాయ నమః అంటే జీవుడు పుడుతూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు, ఉపసంహరింపబడుతూ ఉన్నాడు. ఈ మూడు కాలాలయందు ఉండేవాడు ఎవడు, అక్కడ ఉన్నాడు అనే పదం ద్వారా తెలియబడేవాడు ఎవడు, యథార్థ పదార్థమేది అన్నట్లయితే అతను కూడా పరమాత్మే. పరమాత్మ భగవద్గీతలో చెప్పారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః అని. కాబట్టి ఈ జీవులందరూ కూడా పరమాత్మ తప్ప మరొకరు కాదు అనే భావాన్ని ఈ భావః అనే పదం ద్వారా ఆయన మనకి బోధిస్తూ ఉన్నారు. ఆ తర్వాత నామం భూతాత్మా. భూతానాం ఆత్మ అని అంతర్యామి పరమాత్మ. అదే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్తున్నారు. ఈ మాటకు ఎన్నెన్నో మనం ఉపనిషత్తుల వాక్యాలను ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. ఏషద ఆత్మ అంతర్యామి అమృత అని ప్రసిద్ధమైన బృహదారణ్యకోపనిషత్ వాక్యాన్ని స్మరించవచ్చు. పరమాత్మ జీవులకు రాయికి తేడా ఏమిటి అన్నట్లయితే వీళ్లకు మనస్సు అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ అచేతనమైన పదార్థాలకు రాళ్ళు మొదలగు వాటికి మనస్సు అయితే ఉండదు. అటువంటి మనస్థానంగా ఉండేటువంటి పరమాత్మ ఇక్కడ భూతాత్మ అని పిలువబడుతూ ఉన్నాడు. ఈ విషయం మరింత మనకి స్పష్టమవ్వాలి అంటే పరీక్షితు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన అభిమన్యుడి యొక్క సంతానం. ఆయన అసలు పేరు మరొకటి ఉన్నది. ఆయన యొక్క స్వభావాన్ని బట్టి ఆయనకు ఆ పేరు ఏర్పడింది. అభిమన్యుడి యొక్క కుమారుడు జనమేజయ చక్రవర్తి యొక్క తండ్రి ఆయన సాధారణంగా గర్భంలో 7వ నెలలో ఉంచి పిల్లవాడు అన్నిటినీ కూడా పరిశీలించడం ప్రారంభిస్తాడు అని మనకి ఒకచోట కనిపిస్తున్నది. ఈ పిల్లవాడు ఉత్తరాదేవి గర్భంలో ఉండేటువంటి పిల్లవాడు అంతర్యామైన పరమాత్మ ఎవడు అని అక్కడ 7వ నెల నుంచే చూడడం ప్రారంభించాడు. బయటికి వచ్చిన తర్వాత కూడా ప్రతి పదార్థంలో కూడా అంతర్యామ ఎవరి యొక్క ఈ గుణవైభవమే ఈ శరీరం లేకపోతే ఈ వికారము అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మను చూశాడు. ఆయనకు అర్థమైపోయింది ఈయన తప్ప మరొక పదార్థం ప్రపంచంలో లేదు అని ఆయన తెలుసుకున్నాడు. పరితః పరీక్ష్య ఈక్షతే, చుట్టూతా పరీక్షించి చూస్తూ ఉన్నాడు, తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఆయనకి పరీక్షిత్ అనే ఒక బిరుదు వచ్చింది. అటువంటి వాడు పరీక్షిత్ మహారాజు. సర్వవ్యాపి అయిన పరమాత్మను మనం అర్థం చేసుకోవాలి అని ఈ మాట, ఈ నామము మనకి బోధిస్తున్నది. మనం భూతకృత్, భూతభృత్, భావః, భూతాత్మ అనే 4 నామాలను కించిది వైలక్షణ్యంతో పరమాత్మ స్వరూపాలుగా తెలుసుకున్నాం. ఇదే 4 నామాలు మరింత స్పష్టంగా మనకి అర్థం కావాలి అంటే చిన్న ఉపాఖ్యానాన్ని స్మరించుకుందాం. ఒకనాడు నారద మహర్షి ఈ సృష్టి చక్రాన్ని మొత్తాన్ని పరిశీలించడం ప్రారంభించాడు. జీవులు ఎక్కడి నుంచి పుడుతూ ఉన్నారు, ఏ స్వరూపంతో పుడుతూ ఉన్నారు, ఏ వికారాన్ని పొందుతూ ఉన్నారు, ఆ వికారాన్ని పొందడానికి గల కారణం ఏమిటి, మళ్ళీ వాళ్ళు ఈ తమ యొక్క చివరి స్థితిని ఎట్లా పొందుతూ ఉన్నారు, ఈ కాలచక్రంలో వాళ్ళు ఎంతకాలాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు, ఎంతకాలం వాళ్ళు వివేకవంతులుగా ఉంటున్నారు, ఆ వివేకవంతులుగా ఉండడానికి గల కారణం ఏమిటి అనే మొత్తాన్ని ఈ విశ్వాన్ని పరిశీలించడం ప్రారంభించాడు. కల్పాలు పరిశీలించాడు. ప్రతి జీవిని ఆయన
సూక్ష్మంగా పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయనకు అర్థమవుతున్నట్టుగానే ఉంది కానీ స్పష్టత రాలేదు. ఇంకా సరాసరి నడుచుకుంటూ బ్రహ్మలోకానికి వెళ్ళి తన తండ్రి గారైన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కారాలు చేసి, అయ్యా, నేను ఈ విశ్వం యొక్క అంటే ఈ జీవుల యొక్క పుట్టుట లేక మరణాన్ని గురించి చాలా విచారంగా ఉన్నాను. వాళ్ళ యొక్క స్వభావం నాకేమి అర్థం కావట్లేదు. ఈ విశ్వం ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోంది, మళ్ళీ ఏ స్వరూపంతో ఉంటోంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతోంది, ఇది నాకు ఇదిమిత్తంగా అర్థం కావట్లేదు, నాకు బోధించండి, ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగాడు. చతుర్ముఖ బ్రహ్మగారు నేనే చేస్తున్నాను అనే గొప్పలేదే చెప్పుకోలేదు. ఆయన ఉన్నట్టుగా చెప్పాడు. సత్య సంహితావై దేవాహ, దేవతలు నిజమే మాట్లాడతారు, నిజం చెబితేనే ఇష్టపడతారు. కాబట్టి ఆయన అన్నాడు, నేనేమీ సృష్టి చేయట్లేదయ్యా, నన్ను కూడా సృష్టి చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే శ్రీమన్నారాయణమూర్తి. ఆ శ్రీమన్నారాయణమూర్తే మొత్తం ప్రపంచాన్ని సృష్టి చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ సృష్టి చేసిన వ్యక్తులను రక్షిస్తూ ఉన్నాడు, ఆయనే ఉపసంహరిస్తూ ఉన్నాడు, ఆయనే వాళ్ళలో కదలికను ఏర్పాటు చేస్తున్నాడు, వాళ్ళలో ఆలోచనా శక్తిని అతనే పెంచుతూ ఉన్నాడు. అతను తప్ప మరొకటి లేదు. ఈ విషయం నాకు ఆ శ్రీమన్నారాయణమూర్తే స్వయంగా ఉపదేశించాడు. మనందరికీ తెలుసు, అవ్యక్తమైన పరమాత్మకు సృష్టి చేయాలనే సంకల్పం కలిగింది. ఆ పరమాత్మ మొదటగా తనను తాను సృష్టించుకున్నాడు. అది అద్భుతమైనటువంటి దివ్యమంగళ స్వరూపం. శంఖచక్ర గదా పద్మాలను ధరించి ఆదిశేషుడిపై చిద్విలాసంగా శయనించి ఉన్నటువంటి దివ్యమంగళ స్వరూపం. ఆయన నాభికమలం నుంచి ఒక పద్మం వచ్చింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ పద్మం వికసించింది. అక్కడ వికసించిన ఆ పద్మంలో ముకుళిత హస్తంతో నమస్కార ముద్రలో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయనకే చతుర్ముఖ బ్రహ్మ అని పేరు. ఆయనకు ఆశ్చర్యం వేస్తోంది, నేనెవరు, ఎక్కడ ఉన్నాను, ఎందుకు ఉన్నాను, నేనేం చెయ్యాలి, ఈ ప్రశ్నలన్నీ ఆయనకి సహజంగానే తోస్తూ ఉన్నాయి. చుట్టూతా ఎవరూ కనిపించడం లేదు. తనను సృష్టి చేసినటువంటి ఈ శ్రీమన్నారాయణుడు కూడా ఆయనకు కనిపించడం లేదు. ఆయన భయపడిపోతూ ఉన్నాడు. సరే, ఏం చేసేది లేక అలాగే భయపడుతున్న సందర్భంలో కరుణాంతరంగ భరితుడైనటువంటి పరమాత్మ ఆయన ముందుకు ప్రత్యక్షమయ్యి ఆయనకు చాలా విషయాలు చెప్పాడు. నేనే నిన్ను సృష్టించాను, నువ్వు భయపడక్కర్లేదు, నువ్వు నా యొక్క అవతారమే అనే మాటలు బాగా పలుకుతూ ఈ సృష్టి అంతా ఏమిటి, ఎందుకు చేస్తూ ఉన్నాను అనే విషయాల్ని వరుస పెట్టి ఆయన 4 శ్లోకాల ద్వారా ఆయనకు బోధ చేశాడు. దాంట్లో మొదటి శ్లోకం, అహమే వాసమేవాగ్రే నాణ్యత్ యత్ సత్ అసత్ పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మ్యహం. అహమేవాసం, నేను తప్ప ప్రపంచంలో మరొక పదార్థం లేదు. తర్వాత ఏదైనా కావడి, అది జడమైనా కావచ్చు, చేతనమైనా కావచ్చు, అది తర్వాత నా నుంచి ఆవిర్భవించినవే, మళ్ళీ అవి కాలాంతరణ లీనాన్ని పొందుతాయి. మిగిలేది కూడా యోవశిష్యేత, ఏదైతే మిగులుతుందో అది కూడా నేనే. నాకన్నా మరొక పదార్థం అయితే ప్రపంచంలో లేదు. నా యొక్క గుణవైభవమే ఈ ప్రపంచమంతా అని ఆయనకు 4 శ్లోకాలతో చెప్పాడు. తనకు చెప్పినటువంటి ఆ 4 శ్లోకాలను ఆ బ్రహ్మగారు నారద మహర్షికి అప్పుడు చెప్పాడు. ఈ విషయాన్ని నువ్వు లోకమంతా ప్రచారం చెయ్యి. ఉన్నది ఒకటే పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క వికృతాలై ఈ ప్రపంచమంతా అనే విషయాన్ని వాళ్ళకి తెలియచెయ్యి. దీనిపై వ్యామోహాన్ని పెంచుకోకండి. ఆ అన్నటికీ ఆధారభూతమైనటువంటి పరమాత్మను తెలుసుకోవడానికి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయమని, ప్రచారం చేయమని ఆదేశించాడు. ఒకానొక సందర్భంలో ఇదే నారద మహర్షి వేదవ్యాస మహర్షికి ఈ 4 శ్లోకాలను చెప్పాడు. ఈ 4 శ్లోకాలను ఆధారంగా చేసుకునే 12 స్కంధాలతో శ్రీమద్భాగవతం అనే గొప్ప గ్రంథాన్ని మనకు అందించాడు. అటువంటి శ్రీమద్భాగవత గ్రంథం యొక్క సారాంశభూతంగా భూతకృత్, భూతభృత్, భూతాత్మ, భావ, భూతాత్మ అనే 4 నామాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అటువంటి గొప్ప నామాలతో ఆ పరమాత్మను సంకీర్తన చేసుకుందాం. ఆ తర్వాత భూతభావన, 9వ నామం భూతభావన. ప్రతి జీవికి అస్తిత్వాన్ని కలిగించేటువంటి వాడు అని, అంటే యథా భూతాన్ని భవంతి తథా కరోతి, ఆ విధంగా వ్యవహరించేవాడు అంటే ఆలోచనా శక్తిని అనుగ్రహించేటువంటి వాడు అని. స్పష్టంగా చెప్పాలి అంటే గర్భస్థ శిశువుకి
ఎవరు ఆహారాన్ని తీసుకోవాలి అని చెబుతారు? ఏ విధంగా తీసుకోవాలని ఎవరు చెబుతూ ఉన్నారు? పుట్టిన దూడపిల్లకు పొదుగు దగ్గరకు వెళ్ళి పాలు తాగాలి అని చెప్పేవాళ్ళు ఎవరు? ఈ విధంగా పాలు తాగాలి అని చెప్పేవాళ్ళు ఎవరు? మనం మాటలు వింటూ ఉన్నాం. మాటలు వింటున్నప్పుడు ఈ విధంగా వినాలి అని మనల్ని ప్రేరేపణ చేసేవాళ్ళు ఎవరు? ఈ విధంగా మాట్లాడాలి అని లోపల మనల్ని ప్రేరేపణ చేసేవాళ్ళు ఎవరు? ఇవన్నీ పనులు చేస్తే కదా మన ఉనికి ఉంటుంది, లేకపోతే ఒక మూల రాయిలాగా అచేతనంగా మనం పడి ఉంటాం కదా. ఏదో ఒక మనం కదలిక జరుగుతూ ఉంటే మనలో ఏదో ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఆ ప్రేరణను కలిగించేవాడు ఎవరు? అట్లా ప్రేరేపించేవాడు ఎవరు? అటువంటి పరమాత్మను భూతభావన అనే పదం ద్వారా మనం ఇక్కడ స్తుతి చేసుకుంటున్నాం. కేవలం ఉదాహరణకు చెప్పాను, ప్రతి కదలికకు ఒక ప్రేరణ కారణమవుతుంది. అటువంటి ప్రేరణను కలిగించేవాడు అంతర్యామైన పరమాత్మ మనం అనుకుంటాం. అది మన యొక్క సంకుచితమైన మనస్కంతో ఆలోచించే విధానం. అది విశ్వవ్యాప్తమైన పరమాత్మ ఈ జీవకోటిలందరిలోనూ వాళ్ళ యొక్క పుణ్యభావాలకు ఫలితంగా ఆ ప్రేరణను అందిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న మాట అనుకుందాం. లోకంలో ఇటువంటి మాటలు ఉంటూ ఉంటాయి. భగవంతుడా, నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు? పుట్టించిన వాడు కాముగా ఉండకుండా నాకెందుకు ఎన్ని కష్టాలు పెట్టావు? నేను చాలా కష్టాలు పడుతూ ఉన్నాను, ఈ కష్టాన్ని భరించలేకపోతూ ఉన్నాను. నేను కష్టపడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే నువ్వు ఫోటోలోంచి చూసి నవ్వుతున్నావా అన్నట్లుగా మరింత దుఃఖాన్ని పెంచుతూ ఉన్నావు. నన్ను నువ్వు ఉపసంహరించుకోరాదా? నన్ను ఇక్కడికిక్కడే నువ్వు నీలో కలుపుకోరాదా? ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క దుఃఖాన్ని భరించలేక. ఇంకొక రకమైన ఆలోచన కూడా ఉంటుంది. నేను చాలా మంచివాడిని, ధర్మబద్ధంగానే జీవిస్తూ ఉంటాను, నా అంత మంచివాడు మరొకడు లేడేమో అనుకుంటూ ఉంటాను. ఇంకొకడు నా ఎదురుకుండా ఉంటాడు, వాడు చూడటానికి మంచివాళ్ళలాగే ఉంటాడు, మాట్లాడితే చాలా తీయగా మాట్లాడతాడు, కానీ వాడు చేసే దుర్మార్గాలను లిస్టు రాయడానికి చిత్రగుప్తుడు కూడా చేతుల నొప్పులు వస్తాయి. అంత దుర్మార్గుడు అతను. కానీ అతను సుఖాల మీద సుఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. అతనికి ఎక్కడా కూడా పాపభీతి కనిపించడం లేదు. మీరేదో పాపం చేస్తే కష్టం వస్తుంది అంటూ ఉంటారు కదా. పైపెచ్చు వాడు ఎన్ని దుర్మార్గాలు చేసినా వాడు నీచభంగ రాజయోగాన్నే పొందుతూ ఉన్నాడు. కాబట్టి పరమాత్మ పక్షపాతి. పరమాత్మ మంచి వాళ్ళకి ఎప్పుడు అదృష్టాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. నేను ఇంత మంచివాడిని, నాకు కష్టాలనే అనుగ్రహిస్తూ ఉంటాడు. పరమాత్మ పక్షపాతి అని కూడా లోకంలో అనుకుంటూ ఉంటారు. ఈ రెండూ కూడా చాలా తప్పు. ఈ ప్రశ్నకు సమాధానం మనందరికీ తెలిసిందే. మళ్ళీ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. లోకంలోకి జీవి ఎట్లా ప్రవేశిస్తున్నాడు అంటే అతని పాపపుణ్యాలకు ఫలితంగానే ప్రవేశిస్తున్నాడు మినహాయించి మరొక రకంగా కాదు. ఒక వ్యక్తిని సృష్టించడం లేక ఉపసంహరించడం పరమాత్మ చేతిలో ఉండే పని కాదు. అతను చేసుకున్నటువంటి పుణ్యపాపాల ఫలితమే. పూర్వజన్మలో పాపాతిశయం ఉన్నది కాబట్టి ఈ జన్మలో నీకు దుఃఖాలు ఎక్కువైనాయి. పూర్వజన్మలో పుణ్యాతిశయం అతనికి ఎక్కువగా ఉంది కాబట్టి కాలం బాగా కలిసొస్తుందా అన్నట్లుగా ఉంది. కానీ రెండిట్లోనూ పరమాత్మ భూతభావన స్థితిలోనే ఉన్నాడు. ఇద్దరికీ ప్రచోదకుడుగా తానే ఉన్నాడు. ఇద్దరికీ కూడా ఆయన లోపల ప్రేరేపణ చేస్తూనే ఉన్నాడు. కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళకి నువ్వు కష్టాలను తీరాలంటే ఏం చేయాలి అంటే అక్కర్లేని గొడవలు పట్టని నీ అభిప్రాయం అక్కడ పడవద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆ కష్టాల నుంచి ఎట్లా గట్టెక్కాలో ఆలోచన చెయ్యి. అదేది చేత కాకపోతే నామస్మరణ చెయ్యి అని ఉపాయాలు చెబుతూనే ఉన్నాడు. లోపల అందరికీ తోస్తూనే ఉంటుంది, ఏమి తోచకుండా ఉండదు. ఏమి తోచకపోతే మనమే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నా కష్టాలని దాటించు, నీకు దీపం పెడతాను అని మనమే నమస్కారాలు చేస్తున్నాం కదా. ఈ ప్రేరణ పరమాత్మ చేస్తూనే ఉన్నాడు కదా. అంత మాత్రమే పరమాత్మ చేయట్లేదు. కష్టాలు ఏ విధంగా దాటుతావో అంతటి పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నం చెయ్యి అని లోపల ప్రేరేపణ చేస్తున్నాడు. ఆ ప్రేరణను అందిపుచ్చుకోకుండా ఆ ప్రేరణ అర్థమైనప్పటికీ కూడా దాన్ని అనుసరించకుండా కేవలం వృథా కాలక్షేపం చేసే వాళ్ళకి కష్టాలు పోవాలంటే ఎక్కడి నుంచి సాధ్యపడుతుంది? ఇక సుఖం అనుభవిస్తున్నవాడు పూర్వజన్మ సంస్కార విశేషం చేత ఇప్పుడు పుణ్యాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇది నా పూర్వజన్మ పుణ్య ఫలితం అనే వివేకం లేకుండా నాకు కాలం కలిసి వస్తోంది కదా అని
దుర్మార్గమైన పనులు చేసినట్లయితే వాటి ఫలితాన్ని అనుభవించకుండా జన్మలు రాకుండా మాలుతాయా? నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతేరపి అని ఇప్పుడే అనుకున్నాం కదా. పూర్వజన్మ పుణ్యబలం చేత అతను ఇప్పుడు యోగ్యమైన స్థానంలో వెలుగుతూ ఉండవచ్చు. ఈ స్థానంలో అతను వివేకాన్ని కోల్పోయి ఆ పరమాత్మ యొక్క అంతఃప్రేరణను అర్థం చేసుకోకుండా తప్పులు చేస్తున్నట్లయితే వాటి ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ పుట్టి తీరవలసిందే కదా. ఇక్కడ పరమాత్మ యొక్క పక్షపాతం ఏముంది? కాబట్టి ఈ మాట అబద్ధం. పరమాత్మ ఎవరు తనను భక్తిగా ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క కష్టాలు పోగొడతాడు. ఈ కష్ట సుఖాలన్నీ కూడా మనం చేసుకున్న పాపపుణ్య విశేషాలే. సుఖం పొందాలంటే ఏం చేయాలి? పుణ్యాన్ని సంపాదించాలి. ఆ పుణ్యం సత్కర్మాచరణ చేయడం వల్ల వస్తుంది. మనకు మన యోగ్యతకు అంటే మన సామర్థ్యానికి తగినట్లుగా మనం ఆ పుణ్యకర్మను కనుక చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు ఖచ్చితంగా మనం సుఖాలు అనుభవిస్తాం. ఆ సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు మరింత సౌలభ్యం దొరికినప్పుడు మరింత కర్మాచరణ చేసినట్లయితే పరమాత్మ యొక్క నిశ్చీమ కృపకు మనం పాత్రలవుతాం కదా. ఇదే మాట బ్రహ్మగారు కూడా చెబుతూ, నేనేమి సృష్టి చేయట్లేదయ్యా, నేనేమి సృష్టి చేస్తున్నాను అనుకుంటున్నారు, నేనేమి సృష్టి చేయట్లేదు. జీవులు వాళ్ళ పాపపుణ్యాలు ఫలితంగా పరమాత్మ నుంచి బయటకు వస్తూ ఉంటారు. అక్కడ అంటే ఉదాహరణకు ఒక స్వర్ణకారుడు ఉన్నాడు, బంగారం నగలు తయారు చేసే వ్యక్తి. అతను నగలు తయారు చేస్తున్నప్పుడు ఆ బంగారాన్ని కొడుతూ ఉంటాడు. కొడుతున్నప్పుడు ఆ బంగారపు యొక్క రేణువులు చుట్టూతా పడి ఉంటాయి. అది నిర్మాణం అయిపోయిన తర్వాత అతను ఒక మైనపు ముద్దతో ఆ బంగారపు రేణువులన్నీ దాంట్లో సంగ్రహిస్తాడు. మళ్ళీ బంగారం కావాల్సి వచ్చినప్పుడు ఆ మైనపు ముద్దను వేడి చేస్తాడు, కరగబెడతాడు. కరగబెట్టినప్పుడు మళ్ళీ ఆ మైనపు ముద్దల్లోంచి ఆ బంగారపు రేణువులు బయటకు వచ్చినట్టు పరమాత్మ నుంచి వాళ్ళ పాపపుణ్యాల ప్రభావంతో జీవులు బయటకు వస్తారు. వాళ్లకు పాపపుణ్యాలకు తగినట్లుగా నేను వాళ్లకు శరీరాలను ఇస్తాను. ఉత్తమమైన పుణ్యం ఉన్నట్లయితే వాళ్ళకి దేవతా శరీరాలను ఇస్తాను. మధ్యమమైన పుణ్యపాపాలు ఉన్నట్లయితే మానవ శరీరాన్ని ఇస్తాను. కొద్దిగా తక్కువగా ఉన్నట్లయితే వాళ్లకు నేను ఈ పశుపక్ష్యాది శరీరాలను ఇస్తాను, లేకపోతే చెట్టు మొదలగు స్వరూపాన్ని ఇస్తాను. అంతే తప్ప నేను వాళ్ళని సృష్టించట్లేదు, నేను మాత్రం వాళ్ళ పాపపుణ్యాలకు తగిన రూపాన్ని మాత్రమే ఇస్తాను అని చెప్పాడు. ఇటువంటి వృత్తాంతం వల్ల పరమాత్మ యొక్క అంతఃప్రేరణను అర్థం చేసుకుని ఆ పరమాత్మ ప్రేరేపించినట్లుగా మనం సత్కర్మాచరణ వైపు అడుగులు వేస్తూ పుణ్యాన్ని సంపాదిస్తూ ఉత్తమ యోనులు పొందాలి అనేదే ఈ పరమాత్మ యొక్క అనుగ్రహంగా ఈ నామం మనకు బోధిస్తున్నది. ఈ పరమాత్మ ప్రేరణను అర్థం చేసుకోకపోయినట్లయితే ఒక గుడ్డివాడు, లేకపోతే గుడివాడు కాదు, కళ్ళున్నవాడు కళ్ళు మూసుకుని సూర్యప్రకాశం లేదు అన్నట్లయితే ఎంత అవివేకమో ఇది కూడా అంతే అవివేకంగా వస్తుంది. కాబట్టి పరమాత్మ అంతఃప్రేరణను తీసుకుని మనం సత్కర్మాచరణలు చేస్తూ ఉత్తమ యోనులు పొందుతూ చివరకు ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహాన్ని పొందాలి అనేదే ఈ భూతభావన అనే నామం మనకి బోధిస్తున్నది. అటువంటి గొప్పదైనటువంటి 4 నామాలను భూతకృత్, భూతభృత్, భావ, భూతాత్మ, భూతభావన అనే నామాలను మనం పరిశీలించుకున్నాం. ఇప్పుడు శ్రద్ధాభక్తులతో ఆ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేద్దాం. చక్కటి ఉచ్చారణతో కూడినటువంటి ఈ సహస్రనామ పారాయణను చేసుకుందాం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం
श्रीमहाविष्णुप्रीत्यर्थे सहस्रनामस्तोत्रपारायणे विनियोगः। ध्यानम् शान्ताकारम् भुजगशयनम् पद्मनाभम् सुरेशम् विश्वाधारम् गगनसदृशम् मेघवर्णम् शुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृद्ध्यानगम्यम् वन्दे विष्णुम् भवभयहरम् सर्वलोकैकनाथम्। विश्वम् विष्णुर्वषट्कारो भूतभव्यभवप्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानाम् परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदाम् नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्वशिवस्तानुर्भूताभिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभोः शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभो मरप्रभुः विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थविरो ध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभूतस्त्रिककुद्धाम पवित्रम् मङ्गलम् परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणम् शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषा कपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनः सत्यः समात्मा संवितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदौ व्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनम् भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो चेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरोर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः
महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाधृतृत् महेश्वासो महीभर्ता श्रीनिवासः सतां गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्युः सर्वधृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्ता विशुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धामः सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्भ्रमर्दनः अहः संवर्तको वह्निरनिरोधरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृक् विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णुर्वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिपिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशिबिन्दुः सुरेश्वरः औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नरः कामः कामकृत्कान्तः कामः कामप्रदप्रभुः युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपां निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्षिर्वृद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिताशनः
उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता कहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परद्धिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रं सतां गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मानैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुर्धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोमृतपः सोमः पुरुजित्पुरुसत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जितामित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतघ्नो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वा खण्डपरशुर्दारुणोऽद्रविणप्रदः दिवि स्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयोनिजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ताक्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्नसंशयः उदीर्णः सर्वतश्चक्षुरनीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नोमितविक्रमः कालनेमिनिहावीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरो नन्दो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूता वासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोधा पराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एकोनैकः स वः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो धृता क्षीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाहृदो महाकर्तो महाभूतो महानिधिः
कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निरः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूदनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधाः सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः अणर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायप्रियार्होऽर्हः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनात्सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्ति न स्वस्ति कृत्स्वस्ति स्वस्ति भुक्स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डलीचक्री विक्रम्योर्जितशासनः शब्दादिकः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यश्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूर्भुवो लक्ष्मी सुधीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासप्रजाकरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणम् प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वम् तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृत्यज्ञकृत्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृत्यज्ञगुह्यमन्नमन्नादयेव च आत्मयोनिः स्वयं जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितीशः पापनाशनः शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाली गदीशाङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं सम्पूर्णम्। ఈ విధంగా శ్రద్ధాభక్తులతో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నాం.
ఆ పరమాత్మకు సంతృప్తి కలిగించే విధంగా మనం పారాయణ పూర్తి చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మంగళ శ్లోకాలతో మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.